న్యూస్ క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయితే కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సెక్రటేరియట్ లో సబ్ కమిటీ సమావేశమైంది. రైతు భరోసాపై నేతలు చర్చిస్తున్నారు. అయితే సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సబ్ కమిటీ నివేదిక కొలిక్కి తెచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఇప్పటికే పలుసార్లు చెప్పారు. దీంతో రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి సారిస్తోంది. అర్హులైన రైతులను గుర్తించేందుకు త్వరలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. హరికృష్ణ, భేటీ అయితే కొనసాగుతోంది. మరి భేటీకి సంబంధించి ప్రధానంగా ఏ అంశాల మీద చర్చిస్తున్నారు? ఇప్పటి వరకు అప్డేట్స్ ఏంటి హరికృష్ణ? రాష్ట్ర సచివాలయంలో రైతు భరోసాపై వేసిన సబ్ కమిటీ అయితే భేటీ కొనసాగుతుంది. ఈ యొక్క భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు అయితే ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ యొక్క సంక్రాంతికి రైతు భరోసా అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలని చెప్పేసి కూడా సబ్ కమిటీ వేయడం జరిగింది. ఈ మేరకు ఆ సబ్ కమిటీ కూడా వివిధ జిల్లాల్లో పర్యటించి రైతులు, రైతు సంఘాల నేతలు, అదేవిధంగా ఇతర వ్యవసాయానికి సంబంధించిన మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వారి అభిప్రాయాలు స్వీకరించి ఈ యొక్క నివేదిక తీసుకొని రానుంది. అయితే ఈ నివేదిక ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి ఏ విధంగా విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అంటే గతంలో కాకుండా గతంలో రైతు బంధు పేరిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండలకు, గుట్టలకు, వ్యవసాయేతర భూములకు దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు వెచ్చించిందని చెప్పేసి కూడా అసెంబ్లీలో తుమ్మల నాగేశ్వరరావు అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అయితే ఆ విధంగా కాకుండా వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో, సాగులో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి సబ్ కమిటీ అయితే వివిధ జిల్లాలో పర్యటించి అటు రైతులు, రైతు సంఘాల నేతలు, మేధావుల నుంచి అయితే అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అసెంబ్లీలో రైతు భరోసాపై శాసనసభ్యుల మధ్యలో చర్చ కూడా జరపడం జరిగింది. వీరందరి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత ఈ యొక్క నివేదిక అనేది ఈరోజు కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రేపు అంటే డిసెంబర్ 30న క్యాబినెట్ కౌన్సిల్ భేటీ ఉంటే ఆ యొక్క భేటీలో అయితే ఈ యొక్క నివేదిక ప్రవేశపెడదామని చెప్పేసి కూడా భావించడం జరిగింది. అయితే మన్మోహన్ సింగ్ యొక్క సంతాప దినాల్లో భాగంగా క్యాబినెట్ కౌన్సిల్ భేటీ అంటే పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. అయితే ఈరోజు యొక్క ఏదైతే రైతు భరోసాకు సంబంధించి ఈ యొక్క క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయిందో ఇదొక కీలక ఆవశ్యకతను సంచరించుకుంది. ఎందుకంటే గతంలో ఎవరైతే రైతు బంధు పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రైతు భూములకు కూడా దాదాపుగా 20,000 కోట్లు వెచ్చించిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈసారి మాత్రం ఖచ్చితంగా అటు వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా అందించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా అంటే గతంలో ఏదైతే రైతు సబ్ కమిటీ వివిధ జిల్లాలు రైతు సంఘాల నేతలతో అంటే పర్యటించిన నేపథ్యంలో వాళ్ళందరి దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకున్న క్రమంలో పెద్ద మొత్తంలో అంటే 7 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా సీలింగ్ విధానం ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా రైతులు వారి అభిప్రాయాలు అయితే చెప్పడం జరిగింది. ఈ యొక్క అంటే రైతుల దగ్గర నుంచి కూడా ఈ యొక్క అభిప్రాయాలు రైతు సంఘాల నేతలు, ఇతర మేధావుల దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు పూర్తిగా స్వీకరించి ఈ యొక్క నివేదిక ఈరోజు భేటీతో అయితే కొలిక్కి వచ్చే అవకాశం అయితే కల్పిస్తుంది. ఈ భేటీ ఇంకా కొనసాగుతుంది. ఈ భేటీ పూర్తయిన తర్వాత ఈ రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు అంటే శాటిలైట్ సాయంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగుకు సంబంధించి కూడా ఈ యొక్క అంటే సాగుకు సంబంధించి కూడా విధానం ఈ యొక్క రైతు నివేదిక అంటే భేటీకి సంబంధించిన నివేదికలో ఉండాలని చెప్పేసి కూడా వారు భావించి ఈ యొక్క నివేదిక అయితే ఈరోజు భేటీ తర్వాత అయితే కొలిక్కి రానుంది. ఈ యొక్క విధి విధానాలు పూర్తిగా ఖరారు చేసి ఈ యొక్క సబ్ కమిటీలో అయితే ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా భేటీ కొనసాగుతుంది. భేటీ పూర్తయిన తర్వాత పూర్తి విషయాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న. థాంక్యూ హరికృష్ణ.